హలో అండి అందరికీ వెల్కమ్ టు లలిత వరల్డ్. రెసిపీ చూడగానే గ్రేవీ కోసం మసాలా బాగా ఎక్కువ వేసినట్లు అనిపిస్తుంది కదా, కానే కాదండి. బ్యాచులర్స్ అయినా బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసుకునే మటన్ గ్రేవీ అండి. ఈ మటన్ గ్రేవీ చపాతీతో అయినా బగారా రైస్తో అయినా నార్మల్గా రైస్తో తిన్నా చాలా బాగా కలుస్తుంది. ఫుల్ వీడియో చూడండి, చాలా సింపుల్గా చెప్పేస్తాను. చూసాక మీకే అర్థమవుతుంది ఇంత ఈజీనా అని. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసి షాజీరా వేసాను. మీకు కావలిస్తే మీ దగ్గర ఉన్న స్పైసెస్ ఏమైనా వేసుకోవచ్చు. షాజీరా, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఇలా కొంచెం వేగాక సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు మిక్స్ చేయకండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పు పసుపు వేసి సాఫ్ట్ అవనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి పచ్చివాసన పోయాక మటన్ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం వేగాక ఒకసారి ఉప్పు చూసుకొని పడితే ఉప్పు ఇంకా కారం వేసి ముక్కకి పట్టేలా అంతా కలుపుకోవాలి. మటన్ ఇలా కుక్కర్లో వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముక్క మునిగేంత వరకు నీళ్లు వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. అంతేనండి, వేడిగా మటన్ గ్రేవీ రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆనియన్ పేస్ట్ కానీ టమాటా ప్యూరీ కానీ ఇవేం అవసరం ఉండదు. ఈ మటన్ గ్రేవీ హెవీగా కూడా అనిపించదు, చాలా లైట్గా అనిపిస్తుంది. సర్వ్ చేసుకునేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే అదిరిపోతుంది. ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.